హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎపిసోడ్ 12 ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్ 12 ఓపెనింగ్ సీన్లో హాంటింగ్ జీషింగ్తో షార్ట్ కట్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు వచ్చే రూమర్స్ని పట్టించుకోను అంటే కంటిన్యూ అని చెప్పి సీరియస్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జీషింగ్ నేను పట్టించుకుంటాను అని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత తుషామే తను మిస్ హాన్కి ఇస్తున్న మ్యూజిక్ క్లాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళ ఇంటి నుంచి మిస్ హాన్కి బాయ్ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తర్వాత అక్కడికి మిస్టర్ లు వస్తాడు. అప్పుడు మిస్ హాన్ వాళ్ళ కొడుకుతో ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు, పొద్దంతా ఏం పని చేయకుండా ఎక్కడో తిరుగుతావు, నైట్ ఇంటికి వస్తావు అని అంటే వాళ్ళ కొడుకు తన వెనకాల వాళ్ళ ఇంట్లోకి వెళ్తాడు. ఇంకో సైడ్ హీరో వాళ్ళ ఫ్రెండ్తో వాంటన్ షాప్లో కూర్చొని ఉంటాడు. వాంటన్స్ తినకుండా ఆలోచిస్తూ ఉంటే హీరోతో ఇప్పటికే 3 times హీట్ అవుతుంది, నేను నా డాటర్ని వదిలేసి ఈ టైంలో ఇక్కడికి వచ్చాను, నువ్వు ఏమైందో చెప్తావా లేదా, అసలు ఏం జరిగింది అని అంటాడు. హీరో మాత్రం హీరోయిన్ అలా చేసింది దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో అసలు ఏం జరిగింది చెప్పు, నేను నీకు అనలైజ్ చేసి చెప్తాను అంటే తను అప్పుడు మొత్తం జరిగింది చెప్తాడు. ఇంకోసారి జీషింగ్ కూడా అదే కన్వర్సేషన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జీషింగ్కి ఇంకా తను తీసుకున్న రూట్ తప్పని మిస్టర్ లిన్కి మెసేజ్ చేస్తుంది. మిస్టర్ లిన్, మీరు అనుకున్నట్టు నాకు మిస్టర్ హాన్కి ఏం లేదు, మేమిద్దరం జస్ట్ స్కూల్లో ఫ్రెండ్స్ అంతే, తన తర్వాత నా కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు అని మెసేజ్ చేస్తుంది. మీరు మాకు డిస్కౌంట్ ఒకవేళ దాని గురించి ఇచ్చుంటే మేము దాన్ని అప్రిషియేట్ చేస్తాము, కానీ ఇంకా ఫ్యూచర్లో కోఆపరేషన్ నేనేమి మీతో ఉండాలనుకోవట్లేదు అని మెసేజ్ చేస్తుంది. ఇంకోసారి దీనికేనా తన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నప్పుడు అది బెటరే కదా అని అంటే హీరో, నేను ఇది తన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటే హీరో వాళ్ళ ఫ్రెండ్, అందరూ సిన్సియర్గా ఉండాలి అనుకుంటున్నావా, ట్రూ ఫీలింగ్స్తో అట్లా ఉండడం కష్టం, పీపుల్ చేంజ్ అవుతూ ఉంటారు, ఈ వరల్డ్ కూడా అంతే అంటే ఆంటీ నేను చేంజ్ అవ్వలేదు అని అంటాడు. అండ్ నేను చేంజ్ అవ్వను కూడా, నువ్వు జీషింగ్ గురించి వరీ అవుతున్నావు, అందుకే నువ్వు కోపంగా ఉన్నావు కదా అని అడుగుతాడు హీరో వాళ్ళ ఫ్రెండ్ హాంటింగ్ని. దానికి హాంటింగ్, తనకి రూమర్స్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయో ఈ వరల్డ్లో అర్థం కావట్లేదు, వన్స్ రూమర్స్ స్ప్రెడ్ అవుతే ఎలా అవుతుందో కూడా తనకి తెలియదు అని అంటాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్, ఒక మనిషి తను ఇష్టపడ్డ వాళ్ళ గురించి తను వరీ అవుతే తన కూల్ని లాస్ అవుతాడు, సరే నేను ఇంక ఇక్కడి నుంచి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జీషింగ్కి మిస్టర్ లిన్ నుండి కాల్ వస్తుంది. మిస్టర్ లిన్ కాల్లో, సారీ మిమ్మల్ని ఈ టైంలో డిస్టర్బ్ చేసినందుకు, బట్ క్యాంటీన్లో మిస్టర్ హాన్ లంచ్ చేశాక వాళ్ళ అసిస్టెంట్ టాంగ్ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యాడు, మాకు చెప్పాడు మీరు చాలా ఫేస్ చేశాక హాంటింగ్ మిమ్మల్ని ఇన్వెస్ట్ చేశారని, బట్ ఓన్లీ మీరు తన స్కూల్ ఫ్రెండ్ అయినందుకు తను ఇన్వెస్ట్ చేయలేదని, మేమే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, సారీ అని చెప్తాడు. మీరు చాలా హానెస్ట్గా ఉన్నందుకు థ్యాంక్స్ ఇవ్వాలా, దీనివల్ల మన కోఆపరేషన్ ఏమి ఎండ్ అవ్వదు, నేను మీకు ఇస్తాను డిస్కౌంట్ కూడా నేనేమి ఇప్పుడు చేంజ్ చేయట్లేదు, ఇది మన లాంగ్ టర్మ్ కోఆపరేషన్ కోసం అనుకుందాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జీషింగ్ కూడా దానికి థ్యాంక్ యూ చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో జీషింగ్ మిస్టర్ హాన్కి అసిస్టెంట్తో తనపై రూమర్స్ రాకుండా అలా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ చెప్దాం అనుకుని, బట్ ఏ మెసేజ్ చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ టైప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లీలీ వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని జీషింగ్ అడిగితే, నేను మీ కంపెనీలో జాయిన్ అవుదామని వచ్చాము అని అంటే లీలీ అండ్ సూజీజో తనని వెల్కమ్ చేస్తారు. నేను నీకు 1 lakh ఇచ్చినప్పుడు చెప్పాను కదా, అదే నా ఇన్వెస్ట్మెంట్ అనుకో, నేను ఇంకా ఇక్కడి నుంచి మీతోనే పనిచేస్తాను అని చెప్తుంది లీలీ. దానికి జీషింగ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఆఫీస్ మొత్తం చూపిమని అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని సూజీజోకి చెప్తుంది లీలీ గురించి. తర్వాత లీలీ అక్కడ ఉన్న సూజీజో అండ్ ఇంకో ఎంప్లాయీతో మాట్లాడుతూ ఉంటుంది వర్క్ ప్లేస్ గురించి. ఇంకోసారి జీషింగ్ హాంటింగ్కి ఎలా మెసేజ్ చేయాలని స్టిల్ ఆలోచిస్తూ ఉంటుంది, అది అబ్జర్వ్ చేస్తుంది లీలీ. జీషింగ్ ఇంకా అక్కడ నుంచి బయట రూఫ్ టాప్ పైకి వెళ్ళి నించుంటుంది. అది అబ్జర్వ్ చేసిన లీలీ బయటికి వెళ్ళి, నువ్వు ఎవరికి టెక్స్ట్ చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. చాలా టైం నుంచి నువ్వు హెసిటేట్ అవుతున్నావు అంటే జీషింగ్ హాంటింగ్కి అని చెప్తుంది. నిన్న జరిగిన దానికి నాకు అతన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు అని అంటే లీలీ, హాంటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అని అంటుంది. నీ దాంట్లో ఇన్వెస్ట్ చేసింది నిజమే, కానీ ఇప్పుడు తను ఎమోషనల్ అవుతున్నాడు అని అంటే జీషింగ్ దానికి ఏం మాట్లాడదు. ఆ లోపే మళ్ళీ లీలీని కంపెనీ నుంచి సూజీజో పిలవడంతో తను జీషింగ్కి ఆలోచించు అని చెప్పి లోపలికి వెళ్తుంది. తర్వాత ఇంకా జీషింగ్, సారీ నేను మీ నేమ్ యూజ్ చేసి వేరే వాళ్ళని ఫూల్ చేసినందుకు సారీ, నేను నా లెసన్ నేర్చుకున్నాను, ఇంకెప్పుడు ఇలా చేయను అని హాంటింగ్కి ఇంకా మెసేజ్ చేస్తుంది. హాంటింగ్ ఓకే అని రిప్లై ఇస్తాడు. సీన్లో హాంటింగ్ వాళ్ళ గ్రాండ్ పాని కలుస్తాడు. వాళ్ళ గ్రాండ్ పాకి టీ ఇస్తాడు. తర్వాత వాళ్ళ గ్రాండ్ పా హాంటింగ్తో, నేను హైనాన్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కంపెనీ గురించి చాలానే విన్నాను, నువ్వు మీ సిస్టర్ కంపెనీ గురించి కొట్టుకోకండి, ఎందుకంటే డాంగ్లాంగ్ మెడికల్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్, అది మీ వల్ల డిస్టర్బ్ కానివ్వద్దు అని అంటే హాంటింగ్ నేను చూసుకుంటాను అని అంటాడు. అండ్ నేను విన్నాను ఒక యంగ్ లేడీ కాల్ జీషింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసావంట కదా, తను నీ స్కూల్మేట్ అంట కదా అని అంటే, అవును నేను తనలో ఇన్వెస్ట్ చేసింది నా స్కూల్మేట్ అని కాదు, కానీ తను బిజినెస్ రన్ చేయగలదు అనే నమ్మకంతో అని అంటాడు హాంటింగ్. దానికి వాళ్ళ గ్రాండ్ పా, నిజం చెప్పు నీకు తనంటే ఇష్టం కదా అని అంటే హాంటింగ్ అవును అని అంటాడు. మీ ఇద్దరు ఇప్పుడు ఎంత దూరం ఉన్న రిలేషన్లో అని అంటే హాంటింగ్, నేను ఇంకా తనకి నా ఇష్టం గురించి చెప్పలేదు అని అంటాడు. అండ్ తను నా గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు అని అంటే వాళ్ళ గ్రాండ్ పా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ అవ్వకముందుకే తన కంపెనీలో 20 million ఇన్వెస్ట్ చేసావా, నిజంగా ఆ యంగ్ లేడీలో సంథింగ్ ఏదో పవర్ ఉండాలి అని అంటాడు. గుర్తుపెట్టుకో, ఇన్వెస్టర్గా ఎప్పుడు మనీ లూజ్ అయ్యే బిజినెస్ నువ్వు చేయొద్దు అని అంటే
హాంటింగ్ దానికి నేను తనని నమ్ముతాను, తను చేయగలదు బిజినెస్ అని అంటాడు. దానికి వాళ్ళ గ్రాండ్పా నా డాటర్ ఇన్లా రెస్పాన్సిబిలిటీస్ బేర్ చేసేగలిగేది అయి ఉండాలి, ఆర్డినరీ గర్ల్స్లా ఉండకూడదు అని అంటాడు. లవ్ వేరే వాళ్ళకి ఆర్డినరీ థింగ్ అవ్వచ్చు, కానీ నీకు కాదు, నువ్వు లవ్ చేసే అమ్మాయి ఎనఫ్ కేపబుల్ అయి ఉండాలి అని చెప్తాడు వాళ్ళ గ్రాండ్పా. అండ్ నువ్వు ఆలోచించు, నీలాంటి పెద్ద కంపెనీ సపోర్ట్ లేకుండా తను ఎంత దూరం వెళ్ళగలదు అని 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 కూడా చెప్తాడు. దానికి హాంటింగ్ జీషింగ్ ఆర్డినరీ కాదు, నాకు తనపై నమ్మకం ఉంది అని అంటే దానికి వాళ్ళ గ్రాండ్పా ఎనీవే నేను ఎవరైతే కేపబుల్లో వాళ్ళనే నమ్ముతాను, నేను జీషింగ్కి 2 years టైం ఇవ్వగలను, ఆలోపు తనేంటో తను ప్రూవ్ చేసుకుంటేనే తను నాకు డాటర్ ఇన్లా అవ్వగలదు అని అంటాడు. ఒకవేళ తను సక్సీడ్ అవ్వకపోతే నేను ఏ అమ్మాయిని చూపిస్తే నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అంటే హాంటింగ్ తను సక్సీడ్ అవుతుంది అని అంటాడు. దానికి వాళ్ళ గ్రాండ్పా డాంగ్ యాంగ్ మెడికల్ చేసిన ఇన్వెస్ట్మెంట్ వల్ల తను సక్సీడ్ అవుతుంది అనే నమ్మకంతో ఉండకు, సక్సెస్ అనేది ఓన్ క్యాపబిలిటీ మీద ఉంటుంది అండ్ అంత ఈజీగా ఎప్పుడు రాదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకోసారి జీషింగ్ కంపెనీలో ఎంప్లాయీస్ని తీసుకోవడం కోసం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఇంటర్వ్యూకి ఎవరు రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే జీషింగ్ వాళ్ళ కంపెనీ లొకేషన్ చూసి అది షెల్ కంపెనీ అనుకుంటుంటారు. వాళ్ళు కాల్స్ చేసి మిగతా వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతారు, కానీ ఎవరి నుంచి సరిగ్గా రెస్పాన్స్ రాదు. ఇంకా వాళ్ళు ఈ సొల్యూషన్ ఏంటి, మన ఆఫీస్ లొకేషన్ గురించే ఇలా అవుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. న్యూ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం చాలా హార్డ్ టాస్క్ లానే ఉంది అని అంటే జీషింగ్ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, మనకి ఇప్పుడు ప్రింటర్ ఉంది కానీ మనకు ఒక ల్యాబ్ కూడా కావాలి అండ్ ల్యాబ్ కోసం టెక్నీషియన్స్ కూడా కావాలి అది ఆపరేట్ చేయడానికి, అదైతేనే మనం పైలట్ స్టేజ్కి రీచ్ అవ్వగలం అని అంటే దానికి లీలీ మన కరెంట్ ఆఫీస్ లొకేషన్ నిజంగా రిక్రూట్మెంట్కి అంత ఈజీగా లేదు అని అంటుంది. అప్పుడు సుజిజో ఇది మనం రెంట్కి ఇచ్చేసి వేరే లొకేషన్ తీసుకుందామా అని అంటే జీషింగ్ లేదు, మనం ప్రింటర్కి అండ్ ల్యాబ్కి అన్నీ పే చేయాలి, ఇప్పుడు మన దగ్గర ఆఫీస్ లొకేషన్ తీసుకునేంత అమౌంట్ లేవు అని చెప్తుంది. మనం ఎక్స్ట్రా మనీ కోసం ఏదైనా చేయాలి అని అంటే దానికి సుజిజో మనం ఏదైనా చిన్న జాబ్ చేయొచ్చు, లేదా ఒక హాస్పిటల్కి యాప్ లాంటివి అలా ఏమన్నా క్రియేట్ చేసి ఇవ్వచ్చు, ఎంతైనా ఎంతో కొంత మనీ వస్తుంది కదా అని అంటే జీషింగ్ కూడా దానికి సరే అంటుంది. మనం సపరేట్గా ఆలోచించి ఏం చేయాలో చూద్దాము అని అంటే లీలీ కూడా నేను కూడా బయటికి వెళ్ళి ఏం ప్రాజెక్ట్స్ చేయగలను చూస్తాను ఈ టైంకి అని అంటే మిగతా వాళ్ళు కూడా దానికి సరే అంటారు. ఇంకో సైడ్ మిస్ హాంటింగ్ వాళ్ళ గ్రాండ్పాకి కాల్ చేస్తుంది, ఎందుకంటే హాంటింగ్ వాళ్ళ గ్రాండ్పాకి తను సిస్టర్ అవుతుంది. ఫోన్ చేసి వాళ్ళ బ్రదర్తో మిస్ నువ్వు హాంటింగ్ ఇష్టపడక ఒక అమ్మాయిని ఇష్టపడితే సపోర్ట్ చేయకుండా ఏవేవో కండిషన్స్ పెట్టావంట, నాకు రూలింజా చెప్పాడు ఫస్ట్ టైం హాంటింగ్ ఒక అమ్మాయిని అలా స్టేర్ చేయడం అంట అని అంటే గ్రాండ్పా ఆ అమ్మాయి తన బెస్ట్ ఎంతవరకు చేయగలుగుతుందో మనకి తెలియదు, హాంటింగ్ నేను ఆపకపోతే అరోగెంట్ అవుతాడు, అందుకే తన రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోవాలని నేను అలా చెప్పాను, నేను అనుకున్నాను జెంగ్టి తనకి మంచి అమ్మాయిని, ఇప్పుడు తను ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, ఎనీవే నేను అన్న మాట వెనక్కి తీసుకొని అని అంటాడు. దానికి మిస్ మనం 21st centuryలో ఉన్నాం, నువ్వు ఇప్పటికీ ఇంత స్టబర్న్గా ఉంటే ఎలా, నువ్వు ఇట్లా చేస్తే హాంటింగ్ అసలు మ్యారేజే అవ్వదు అని అంటుంది. తర్వాత గ్రాండ్పా తను మాట్లాడుతుంటేనే నాకు ఇంకా పని ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. నెక్స్ట్ సీన్లో హాంటింగ్ తన స్కెడ్యూలింగ్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ ట్యాంక్ అక్కడికి వస్తాడు. హాంటింగ్ అసిస్టెంట్ ట్యాంక్తో నువ్వు నా షెడ్యూల్ని చాలా క్యాజువల్గా అరేంజ్ చేసావు కదా, షింగ్చెన్కి ఇప్పుడే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసింది, వాళ్ళకి బ్రీఫ్ చేయాల్సిన థింగ్స్ చాలా ఉంటాయి, నువ్వు జస్ట్ 1/2 hour అరేంజ్ చేసావు, నువ్వు 1/2 hourలో తను ఫినిష్ చేయగలదు అనుకుంటున్నావా అని అంటే అసిస్టెంట్ నాకు అర్థమైంది, నేను నిజంగానే చాలా టైం తక్కువ అలర్ట్ చేశాను మిస్ జీకి, 1 hour ఓకేనా అంటే దానికి హాంటింగ్ ఒక రుక్ ఇస్తాడు. తర్వాత అసిస్టెంట్ సరే నేను 2 hours షెడ్యూల్ చేస్తాను అని అంటే హాంటింగ్ ఓకే అంటాడు. తర్వాత హాంటింగ్ జీషింగ్కి 2:30కి నా ఆఫీస్కి కంపెనీ అప్డేట్స్ గురించి ఇవ్వడానికి రా అని మెసేజ్ చేస్తాడు. జీషింగ్ ఆ మెసేజ్ చూస్తుంది. అప్పుడే తనకి లీల నుంచి ఇంకొక మెసేజ్ ఉంటుంది. హాస్పిటల్లో ఒక డైరెక్టర్ ఉన్నాడంట, తను పర్చేసింగ్లో ఇన్వాల్వ్ అవుతాడంట, నాకు మా ఫ్రెండ్ ఒక చెప్పారు, కానీ నేను ఇక్కడ వేరే పనిలో ఉన్నాను, మనం వెళ్ళి తనని కలుస్తావా, తను ఓన్లీ ఈ రోజే ఉంటారంట అంటే జీషింగ్ సరే నేను వెళ్తాను అని చెప్తుంది. తను మిస్టర్ హాన్ ఆఫీస్కి వెళ్లకుండా ఈ రీజన్తో తప్పించుకుందాం అనుకుంటుంది. తర్వాత ఏదైతే తన రిపోర్ట్ ప్రిపేర్ చేసిందో అది సుజిజోకి ఇచ్చి నేను నీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి మిస్టర్ హాన్కి మన రిపోర్ట్ గురించి బ్రీఫింగ్ ఇవ్వాలి అని అంటుంది. మన కంపెనీ పార్ట్నర్గా అండ్ ఫౌండింగ్ మెంబర్గా నువ్వు ఈరోజు ఈ టాస్క్ని చేయాలి అని అంటే జీషింగ్తో సుజిజో జోక్ చేస్తున్నావు జీషింగ్ అంటే లేదు నిజంగానే నాకు వేరే పని ఉంది, నేను డైరెక్టర్ లీని కలవడానికి వెళ్తున్నాను, సో నువ్వే వెళ్ళి హాంటింగ్కి బ్రీఫింగ్ ఇవ్వాలి అని చెప్పి ఆ ఫైల్ తనకి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్తుంది. సుజిజో అప్పుడే తనని మరి హాంటింగ్ నువ్వెందుకు రాలేదు అని అంటే ఏం చెప్పాలి అని అంటే నేను హాస్పిటల్లో డైరెక్టర్ని కలవడానికి వెళ్ళా అని చెప్పు అని, లేదు మళ్ళీ నేను తనని పూర్ టైమింగ్ స్కిల్స్ ఉంటాయి అనుకుంటాడు, నేను సిక్కున్నా అని చెప్పు అని చెప్తాడు. ఎలా సిక్కున్నావు అని అంటే ఫీవర్ అని చెప్పు అని అంటే సరే అని అంటాడు సుజిజో. తర్వాత జీషింగ్ అక్కడ నుంచి డైరెక్టర్ లీని కలవడానికి హాస్పిటల్కి వెళ్తుంది అండ్ సుజిజో హాంటింగ్ని కలవడానికి హాంటింగ్ ఆఫీస్కి వెళ్తాడు. ఇంకోసైడ్ జీషింగ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ షాయిచెన్ లీలీని కలుస్తాడు కేఫ్లో. జీషింగ్ ఎలా ఉంది అని అంటే తను ఫుల్గా వర్క్కే కమిటెడ్ అయ్యి ఉంది, ఇంకెలా ఉంటుంది అని అంటుంది లీలీ.
ఈజన్ జీషింగ్కి తన కార్డులో మనీ ఇవ్వమని లీలీకి ఇస్తాడు. లీలీ నీకు ఎక్కడివి మనీ అంటే నాకు ఇప్పుడే బోనస్ వచ్చింది, అది తన జీషింగ్కి హెల్ప్ అవుతుందని ఇస్తున్నాను అని అంటే లీలీ తన కంపెనీ ఇప్పుడే ట్రాక్లో ఉంది అని అంటుంది. అవును, అందుకే నేను తనకి ఎంతో కొంత హెల్ప్ అనుకుంటున్నాను అని అంటాడు షోయచన్. అప్పుడు లీలీ అడుగుతుంది, నీ నీ లైఫ్లో ఇంకెవరైనా అమ్మాయి ఉన్నారా? మీ ఇద్దరు చాలా లవ్ చేసుకున్నారు కదా, నువ్వు అసలు తనతో ఎందుకు బ్రేకప్ చేసుకున్నావని. ఇప్పుడేమో నువ్వు అన్సంగ్ హీరో అవుదాం అనుకుంటున్నావు అంటే దానికి ఈజన్ లేదు, నేను సింపుల్ లైఫ్ కావాలనుకున్నాను, కానీ తనకి సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి. తన లైఫ్లో ఇంకా నేను ఉంటే నేను అక్కడ చూస్తూ ఉండడం తప్ప తనకి ఎలాంటి హెల్ప్ చేయలేను, అందుకే మేమిద్దరం ఒకరికొకరం కరెక్ట్ కాదు, అందుకే విడిపోయాము అని చెప్తాడు. నా లైఫ్లో తను తప్ప ఇంకెవరు లేరు, నేను తను ఇప్పటికి కూడా ప్రేమిస్తున్నాను అని చెప్తే లీలీ దానికి ఓకే అంటుంది. నేనని చెప్పకుండా ఈ మనీ తనకి ఇవ్వు అంటే వేరే పర్సన్ ఎవరో మనీ ఇచ్చారంటే తను తీసుకుంటుందా, ఏమొద్దు అని చెప్పి తన కార్డు తనకి ఇచ్చేసి వెళ్తుంటే షోయచన్ తనకి ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను నాకు తోచినంత హెల్ప్ చేస్తాను అని అంటే లీలీ సరే అంటుంది. ఇంకో సైడ్ షిన్చాన్ కంపెనీ నుంచి బ్రీఫింగ్కి వచ్చారని తెలిసి హాంటింగ్ రూమ్లో జీషింగ్ వస్తుంది అనుకుని రెడీ అయ్యి ఏదో ఫైల్ చదువుతున్నట్టు ఉంటాడు. డోర్ నాక్ చేయగానే లోపలికి రమ్మని అంటాడు. అప్పుడు లోపలికి వచ్చి సూజిజో హాయ్ మిస్టర్ హాన్ అనగానే హాంటింగ్ చాలా షాక్ అవుతాడు, జీషింగ్ బదులు సూజిజో వచ్చాడని. హాంటింగ్ కూడా హాయ్ చెప్పాక సూజిజో ఇది మా కంపెనీ లేటెస్ట్ రిపోర్ట్, మీరు రివ్యూ చేయండి అని రిపోర్ట్ తనకి ఇస్తాడు. హాంటింగ్ ఆ రిపోర్ట్ తీసుకొని చూస్తుంటే సూజిజో తను రివ్యూ చేసి ఏం కామెంట్స్ ఇస్తాడో అని టెన్షన్గా హాంటింగ్ సైడ్ చూస్తూ ఉంటాడు. రిపోర్ట్ చూసిన తర్వాత హాంటింగ్ ప్రోడక్ట్ ఎక్స్పెరిమెంట్ తొందరగా చేయండి, వితిన్ 3 months నాకు ప్రోగ్రెస్ కావాలి అని అంటాడు. దానికి సూజిజో 3 monthsలోనా అని ఆలోచించి హాంటింగ్తో మాకు ఇప్పుడు మ్యాన్ పవర్ తక్కువ ఉంది అంటే నేను మా దాంట్లోంచి కొందరిని పంపించాలా అని అంటాడు హాంటింగ్. దానికి సూజిజో లేదు మేము మా టెరిబుల్ ఆఫీస్ వల్ల ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోలేకపోతున్నాము అని అంటాడు. మరి దానికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతాడు హాంటింగ్. అది దానికోసం ఆ సొల్యూషన్ కోసమే జీషింగ్ తను రాకుండా నిన్ను పంపించిందా అని అడుగుతాడు హాంటింగ్. లేదు జీషింగ్ ఇవాళ సిక్కుంది అందుకే రాలేదు అని చెప్తాడు. ఏమైంది అని అంటే ఫీవర్ అంటాడు. ఫీవర్తో నాకు బ్రీఫింగ్ ఇవ్వడానికి కూడా రాలేదా అని అంటే దానికి సూజిజో ఫీవర్ వల్ల తనకి థ్రాట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చింది, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల తను మాట్లాడలేకపోతుంది, అందుకే నన్ను పంపించింది అని చెప్తాడు. తను ఇప్పుడు ఎక్కడుంది అని హాంటింగ్ అడిగితే ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది అని చెప్తాడు సూజిజో. తర్వాత హాంటింగ్ అలానే సీరియస్ లుక్ ఇస్తూ ఉంటాడు సూజిజో సైడ్. హాంటింగ్ తన ఫోన్ సైడ్ చూస్తుంటే సూజిజో మేబీ తను హాస్పిటల్ కూడా వెళ్ళి ఉండొచ్చు అంటాడు. మళ్ళీ ఇంకోసారి హాంటింగ్ తన ఫోన్ సైడ్ చూస్తుంటేనే ఇంకా సూజిజోకి ఏం చేయాలో అర్థం కాక తను హాస్పిటల్కి వెళ్ళింది షింగ్నాంగ్ హాస్పిటల్కి డైరెక్టర్ లీని కలవడానికి పర్చేసింగ్ మెటీరియల్ కోసం అని నిజం చెప్పేస్తాడు. దానికి హాంటింగ్ ఓకే హానెస్ట్గా ఉన్నావు, నువ్వు ఇంకెళ్ళొచ్చు అని చెప్తాడు. సూజిజో థ్యాంక్ యూ మిస్టర్ హాన్ అని చెప్పి ఆ రిపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయటికి వస్తున్నాగా అసిస్టెంట్ చూసి 2 hours షెడ్యూల్ అయింది కానీ 5 minutesలోనే అయిపోయింది అని అనుకుంటుంటాడు. జీషింగ్ డైరెక్టర్ లీని కలవడానికి వెళ్ళిందా అని అనుకుంటూ తన క్యాబిన్ నుంచి బయటికి వస్తాడు. వచ్చి అసిస్టెంట్ థ్యాంక్ నువ్వు నిజంగానే అన్రీజనబుల్ షెడ్యూల్స్ చేశావు అని అంటే అసిస్టెంట్ థ్యాంక్ నేను మీటింగ్ని మూవ్ చేయాలా అని అంటుంటే లేదు నాతో ఒక ప్లేస్కి రా అని హాంటింగ్ అనుకుంటూ వెళ్తే అసిస్టెంట్ థ్యాంక్ కూడా తన వెనకాల ఫాలో అవుతాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి షింగ్నాన్ హాస్పిటల్కి వస్తారు. అప్పటికే జీషింగ్ అక్కడ డైరెక్టర్ లీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. తనకు అప్పుడే సూజిజో నుంచి కాల్ వస్తుంది. నువ్వు చాలా సీరియస్గా ఇల్లు అయితే తప్ప నేను ఇంకోసారి మిస్టర్ హాన్ని బ్రీఫింగ్ ఇవ్వడానికి వెళ్ళను అని అంటే ఏమైంది అని జీషింగ్ అడుగుతుంది. నిన్ను హాంటింగ్ ఏమైనా అన్నాడా అని అంటే లేదు, తను సైలెంట్గా ఉంటేనే నన్ను క్రష్ చేసినట్టు అనిపిస్తుంది నాకు అని అంటాడు సూజిజో. ఇదొక ఎక్స్పీరియన్స్లా తీసుకొని నీకు తర్వాత లంచ్ కొనిస్తాలే అని అంటుంటేనే అప్పుడు డైరెక్టర్ లీ బయటికి రావడం చూసి సరే అని ఫోన్ పెట్టేస్తుంది జీషింగ్. డైరెక్టర్ లీ బయటికి రాగానే నేను షింగ్చాన్ టెక్నాలజీ జీషింగ్ని అని ఇంట్రడ్యూస్ చేసుకోబోతుంటేనే డైరెక్టర్ లీ నేను బిజీగా ఉన్నాను అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. హాంటింగ్ అక్కడికి వచ్చి జీషింగ్ని చూసి కావాలని జీషింగ్కి కాల్ చేస్తాడు. జీషింగ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హాంటింగ్ నువ్వు సిక్కున్నావంటే ఏమైంది అని అంటే నాకు అది కోల్డ్ అయింది అని జీషింగ్ దగ్గుకుంటూ చెప్తుంటే అప్పుడే హాంటింగ్ తన ముందుకు నిజంగానే వచ్చి నీకు కోల్డ్ అయినట్టుంది అని అంటాడు. జీషింగ్ హాంటింగ్ సైడ్ చూడగానే తను ఫోన్ పెట్టేస్తాడు. జీషింగ్ కూడా ఫోన్ పెట్టేస్తుంది. మీరు ఇక్కడికి రావడం కోఇన్సిడెన్స్ అని అంటే మిస్టర్ హాన్ అవును అని అంటాడు. సూజిజో మీకు బ్రీఫింగ్ ఇచ్చాడు కదా అంటే ఓ నీకు దాని గురించి కూడా గుర్తుందా అని అంటే గుర్తుంది, నేను సిగ్గున్నాను అందుకే తనని పంపించాను అని చెప్తుంది జీషింగ్. మళ్ళీ నా సిగ్నెస్ మీకు ఎక్కడ వస్తుందో అని నా థ్రాట్ కూడా అంత బాగాలేదు అని అంటుంటేనే షింగ్చాన్ని చూడ్డానికి వచ్చావా అని అంటే అని అనేస్తుంది జీషింగ్. మేము ఇక్కడ మీ నేమ్ వాడుకోలేదు అని అంటుంది జీషింగ్. అప్పుడే అక్కడ నుంచి డైరెక్టర్ లీ వచ్చి మిస్టర్ హాన్ని గుర్తుపట్టి మిస్టర్ హాన్ మీరు ఇక్కడ రావడం ఏంటి, నేను చాలాసార్లు మిమ్మల్ని కలవడం కోసం మీ అసిస్టెంట్ని అడిగాను కానీ ఎప్పుడు మీ షెడ్యూల్స్ చాలా ఫుల్ ఉండేవి అని అంటాడు. మీరు ఇప్పుడు అవైలబుల్ ఉంటే నా ఆఫీస్లో మాట్లాడుకుందామని అంటే అని చెప్పేసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు మాట్లాడుకోవడానికి. హాంటింగ్ నా కోసం నువ్వు ఇక్కడ వెయిట్ చేయని జీషింగ్కి చెప్పి లోపలికి వెళ్తాడు డైరెక్టర్ లీతో మాట్లాడడానికి. ఇంకోసారి సూజిజో లీలీకి కేక్ అండ్ జ్యూస్ తెచ్చి ఇస్తాడు. వాళ్ళు ఇద్దరు మా వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సూజిజో లీలీని డిన్నర్కి ఇన్వైట్ చేస్తే లీలీ నాకు నైట్ ప్లాన్స్ ఉన్నాయి నెక్స్ట్ టైం చూద్దామంటే ఓకే అని అనుకుంటారు.
ఇంకో సైడ్ జీషింగ్ హాస్పిటల్లో హాంటింగ్ అండ్ డైరెక్టర్ లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తున్నప్పుడే తనకి కొంచెం స్టమక్లో ఏదో ప్రాబ్లం అనిపించి వాష్రూమ్కి వెళ్తుంది. డైరెక్టర్ లీతో మాట్లాడి బయటికి హాంటింగ్ వచ్చేసరికి జీషింగ్ అక్కడ లేకపోవడం తను చూస్తాడు. నైట్ కలుసుకుందామని చెప్పి వాళ్ళిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఆ డైరెక్టర్ లీ అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే జీషింగ్ అక్కడికి డైరెక్టర్ లీ అని అరుచుకుంటూ రావడం హాంటింగ్ చూస్తాడు. అలా నడుచుకుంటూ ఫాస్ట్గా వచ్చేసరికి తనకి లెగ్ స్ప్రెయిన్ అవుతుంది. హాంటింగ్ వచ్చి జీషింగ్ని ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే నేను వాష్రూమ్కి వెళ్ళాను అని అంటాడు. నువ్వు స్టిల్ నడవగలవా అంటే నేను నడవగలను అని చెప్తుంది జీషింగ్. నాకు వేరే పని ఉంది వెళ్తున్నాను, నైట్ నేను నిన్ను డిన్నర్కి పికప్ చేసుకుంటాను అని చెప్తాడు హాంటింగ్. సరే అని అంటుంది జీషింగ్. అలా చెప్పి హాంటింగ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సరే తుషామెంగ్ మిస్ హాన్తో మ్యూజిక్ క్లాసెస్లో ఉంటుంది. తనకి మ్యూజిక్ ఎలా పాడాలో నెక్స్ట్ సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది తుషామెంగ్. తనకి బ్రీత్ అడ్జస్టింగ్ ప్రాబ్లం ఉంటే ఆ బ్రీతింగ్ నేర్పిస్తూ ఉంటుంది. అప్పుడే లూలింజా అక్కడికి వస్తాడు. వచ్చి బయట తుషామెంగ్ బండి చూసి లోపల నుంచి వాళ్ళిద్దరు ప్రాక్టీస్ చేసిన వాయిసెస్ విని లోపల ఏదో అయిపోతుంది అనుకొని ఫాస్ట్గా లోపలికి రన్ చేసుకుంటూ వస్తాడు. వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసి నువ్వేంటి ఇక్కడ అని అనుకుంటారు. తర్వాత మిస్ హాన్ తుషామెంగ్కి వాటర్ ఇస్తుంది. మీ ఇద్దరికి ఒకరొకరికి తెలుసా అంటే లేదు అని చెప్తారు ఇద్దరు. తర్వాత తుషామెంగ్ని తన మ్యూజిక్ టీచర్గా అండ్ తను మ్యూజిక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు వాళ్ళ కొడుకుకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మిస్ హాన్. అండ్ షామెంగ్కి కూడా నేను ఇంట్రడ్యూస్ చేయలేదు కదా తిను నా కొడుకు లూలింజా అని తుషామెంగ్కి కూడా మిస్ హాన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది లూలింజాని. తుషామెంగ్ హాయ్ మిస్టర్ లూ అని చెప్తుంది. తను హాయ్ చెప్తే నువ్వు చెప్పవేంటి ఇలా రూడ్గా ఉంటావు, హాయ్ చెప్పు అని వాళ్ళ మదర్ చెప్తుంది. తర్వాత వాళ్ళ కోసం ఫ్రూట్స్ కట్ చేసుకుని రమ్మని అలానే వాటర్ కూడా తీసుకురమ్మని వాళ్ళ సన్ని కిచెన్లోకి పంపిస్తుంది. లూలింజా కిచెన్లోకి వెళ్ళి నువ్వు ఇక్కడ సూప్ పెట్టినట్టునో ఇది మాడిపోతుంది అని వాళ్ళ మదర్ని అదే మిస్ హాన్ని కావాలని పిలుస్తాడు. మిస్ హాన్ అక్కడికి వెళ్తుంది. నన్ను ఎందుకు పిలిచావంటే నీకు అర్థం కాలేదా, నేను నీతో అలన్గా మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు లూలింజా. నాకు అర్థమయ్యే వచ్చాను అని. ఏమైంది చెప్పు అని అంటే నాకు తన వీచాట్ ఐడి కావాలి, తనను వీచాట్లో యాడ్ చేసుకోమని చెప్పు అంటే తను నవ్వుతుంది. నాకు అర్థమైంది అంతేనా, అదే నాకు కావాల్సింది అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు, నాకు తనేమంటే ఇష్టం ఉంటే నేనేం అడగట్లేదు అంటే లేదు నాకు అర్థమైందిలే అని చెప్పి వాళ్ళ మదర్ అక్కడి నుంచి తుషామెంగ్ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ హాల్లోకి. తర్వాత తుషామెంగ్ బండి స్టార్ట్ చేయబోతుంటే వాళ్ళ మదర్ వచ్చి నీ దగ్గర ఇంకా మా సంది వీచాట్ ఐడి లేదు కదా, ఏదన్నా అవసరం పడితే నువ్వు తనని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, మీ ఇద్దరు ఒకరినొకరు వీచాట్లో యాడ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ సన్ ఫోన్ తీసుకొని తనే వీచాట్లో యాడ్ చేస్తుంది వాళ్ళిద్దరిని. నెక్స్ట్ టైం నువ్వు లైవ్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు నాకు చెప్పు, నేను కంపల్సరీ వచ్చి నేను సపోర్ట్ చేస్తాను ఆ మిస్టర్లు అండ్ ఇంకొక పర్సన్ని మనం ఓడిద్దాము అని చెప్తుంది మిస్ హాన్. సరే అని చెప్పి బాయ్ చెప్పి అక్కడ నుంచి తుషామెంగ్ వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ 12 ఇక్కడికి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.